ఇట్ వాస్ వెరీ వెరీ ఫైన్. లైక్ అంటే ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో తీసిండు. ఇట్స్ వెరీ వెరీ ఫైన్. అండ్ టేకింగ్ కానీ మూవీ బీజిఎం ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. హైలీ రికమెండెడ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్. రష్మిక యాక్టింగ్ వాజ్ సో గుడ్. చాలా 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 బాగా చేసింది రష్మిక. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అంటే ఇది వచ్చి ఉమెన్ లైఫ్ గురించి మొత్తం. ఇట్స్ కంప్లీట్లీ రొమాన్స్, టాక్సిటీ, ఎవ్రీథింగ్. అంటే ఒక ఉమెన్ గురించి మొత్తం బాగా చూపించారు రాహుల్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. యా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగుంది. బీజిఎం వాజ్ సో గుడ్. ఎవ్రీథింగ్ వాజ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంట్రల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ ర్యాంప్ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు రివీల్ చేస్తే బాగుంది బ్రో. అంటే యాక్చువల్గా ఒక అమ్మాయి తన లవర్తో ప్లస్ ఫాదర్తో ఎలా ఉంటుంది అనేది మూవీ. అలా అంటే వాళ్ళు ఎలా చూసుకున్నారు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. మూవీ సూపర్. సినిమా అంతా చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ముగ్గురి ఫాదర్ సెంటిమెంట్, రష్మిక యాక్టింగ్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. అంతా బాగా జరిగింది, చాలా బాగుంది సినిమా. ముందు సినిమాకి వచ్చాం లేదండి, చాలా బాగుంది, బాగా తీసాడు సినిమా. మూవీ చాలా బాగుంది. లైక్ ఎవ్రీ గర్ల్ విల్ రిలేట్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. రష్మిక యాక్టింగ్ అయితే అదర్ కొట్టేసింది. చూడండి మీరే థియేటర్స్లో. ఇట్స్ రియలీ గుడ్. ఐ మీన్ రష్మికది వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ అది బాగా పోర్ట్రే చేశారు. ఈవెన్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. లైక్ మనకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది బట్ లాస్ట్లో యూనో అమేజింగ్. అంటే రష్మిక ఇంతకుముందు సినిమాలు చూశారు కదా, ఈ సినిమాలో యాక్టింగ్ ఏమన్నా? ఈ మూవీలో ఇట్స్ వెరీ ఇంటెన్స్. చాలా బాగా యాక్ట్ చేశారు రష్మిక గారు అయితే. ఉమెన్ పవర్ బట్ చాలా బాగుంది. Movie, it's The Girlfriend. Yeah, I really like the movie, and especially Rashmika Mandanna, the transformation, the director they gave the transformation to Rashmika Mandanna. I really like the movie. Direction. Yeah, the direction was super. Songs, yeah, I really like the song. It's a love story, but I'll not. It's good. Yeah. చాలా బాగుంది. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా? డైలాగ్ బాగానే ఉన్నాయండి. యాక్టింగ్ బాగుంది. అమ్మాయిదే నచ్చింది. క్యారెక్టర్ అంతా ఫస్ట్ చేయడం బాగానే ఉంది, తర్వాత బ్రేకప్ అయ్యింది కదా, అప్పటి నుంచి కొంచెం సాంగ్స్ కంటే అమ్మాయిది బాగుంది. బాగుందన్న. సో పర్లేదు, కొంచెం స్టోరీ వరకు పక్కన పెట్టుకుంటే తన యాక్టింగ్ వరకు నేషనల్ అవార్డు వరకు పర్ఫార్మెన్స్ అయితే చేసింది. క్లైమాక్స్ వరకు చాలా బాగుంది, చాలా క్లాప్స్ కొట్టి చాలా సీన్స్ అయితే పడ్డాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సార్, సెకండ్ హాఫ్ వరకు ఎందుకో ఆ డ్రాగ్ చేస్తున్నట్టు ల్యాక్ ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఒక యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రతి అమ్మాయి ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అయితే తప్పకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక టీనేజ్ వాళ్ళైనా లేదంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ అయినా అలాంటి వాళ్ళకి బాగా చూడాలి. ఎందుకంటే ఎవరైతే ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామని ఒక హోప్తో స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓకే, ఒక మూవీ అయితే యావరేజ్ కానీ బట్ ఒక మనిషిగా ఒక నేర్చుకుందామని చూస్తే మాత్రం సినిమా వరకు చాలా బాగుంది. తన ఇంతకు ముందు చీలాసోతో కంపేర్ చేసుకుంటే డైరెక్షన్ వరకు బాగుంది కానీ అంత గ్రిప్పింగ్ స్టోరీ అయితే లేదు. మేబీ ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీయాల్సింది. బట్ ఓకే, సెకండ్ హాఫ్ వరకు కొంచెం అడిట్ చేసినా సరే ఓవరాల్గా ఓకే యావరేజ్ ఉంది. లవ్ స్టోరీ, రెగ్యులర్ స్టోరీ, ఎక్కడ ఒక మరీ హై మూమెంట్స్ అలా ఏం లేకుండా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక రిలేషన్షిప్ గురించి చెప్దాం అనుకున్నారు, అందులో నెగిటివ్స్ అండ్ పాజిటివ్ అని చెప్దాం అనుకున్నారు. దాని వరకు అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ బట్ ఓకే, ఒక మూవీగా అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. రష్మిక పెద్ద మూవీస్ చేసేది, ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏమన్నా? అంత బాగుంది. తన ప్రీవియస్ అన్ని మూవీస్తో అన్ని మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో యాక్టింగ్కి చాలా పెద్ద స్కోప్ ఉంది. రేపు పొద్దున్న ఆమెకి విడో రాని నేషనల్ అవార్డు అయితే ఈ సినిమాతో వస్తుంది. క్లైమాక్స్లో ఇచ్చి పడేశారు, అసలు మామూలుగా లేదు. బట్ ఒక యాక్టర్గా ఎంత న్యాయం చేశారో ఒక మూవీకి వస్తే మాత్రం కొంచెం యావరేజ్ అనిపించింది. బాగుంది. ఒక లేడీ అర్జున్ రెడ్డి ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. రష్మిక యాక్టింగ్ బాగా చేసింది, ఇంటర్వ్యూల్లో సీన్లో బాగా చేసింది. అండ్ క్లైమాక్స్లో అయితే అసలు విజయ్ దేవరకొండ చూసేనేమో అనిపించింది. కొంతమంది రివ్యూర్స్ వెళ్ళారు, అది కొంచెం బాగాలేదు భయ్యా అనుకుంటే లేదు, నాకు నచ్చింది, చాలా బాగుంది. నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చే కనుక నన్ను చంపేసేది, తీసుకురాకపోవడం వల్ల చాలా మంచిదండి.
సో పెద్ద పెద్ద మూవీస్ చేసేది, ఈ సినిమా ఒప్పుకుందంటే కారణం మరి ఆమెకి మంచి స్కోప్ ఉందా లేకపోతే ఇది ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ అంటే ఇన్సెక్యూర్ లవ్ స్టోరీ అన్నమాట. స్టార్టింగ్లో అబ్బాయి అంటే ఇష్టం లేకుండా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని టార్చర్ పెడతాడు. సో క్లైమాక్స్తో అమ్మాయి ఒక లేడీ టైగర్లో తిరగబడుతుంది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగుంది, బాగా నచ్చుద్ది అందరికి. చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఎలా ఉంది? బాగున్నాయి చాలా బాగున్నాయి. రష్మిక సినిమా ఇంతకుముందు చూసారా మీరు? చూశాను, అవే వాటితో పోలిస్తే ఇలా ఎలా ఉంది? పర్లేదు బాగానే ఉంది. బాగుంది. ఆడపిల్ల ఉంటే అట్లా ఉండాలి డెఫినెట్గా. ఎంత సైలెంట్గా ఉన్నా అంత వైలెంట్, అంత తక్కువ అంచనా ఇస్తే డెఫినెట్లీ దే షో వాట్ దే ఆర్. అదే నచ్చింది డెఫినెట్గా. ఇప్పుడున్న జనరేషన్కి అది అవసరం, అట్లాంటి మైండ్ సెట్ ఉండాలి అమ్మాయి. లేదు లేదు, నాకు పర్సనల్గా అయితే నాకు నచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చూసే మూవీ అది. ఈవెన్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, బట్ ఈ ఉన్న జనరేషన్కి బాగుంది, డెఫినెట్గా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది. ఫెమినిజం అని కాదు, కానీ అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎక్కువ అట్లా కంట్రోలింగ్గా ఉండకూడదు, అందరూ ఈక్వల్గానే ఉండాలి. సో రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎలా ఉండాలి, టాక్సిక్గా ఉండకూడదు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మంచి మెసేజ్. సెంటిమెంటల్, ఇన్స్పైరింగ్, బాగుంది. సాంగ్స్ అంటే ఎక్కువ ఇట్లా డ్యాన్స్ టైప్ అట్లా లేదు, కానీ మ్యూజిక్ బాగుంది, స్టోరీ రిలేటెడ్ మ్యూజిక్ బాగుంది. ఇంతకుముందు సినిమాలో రష్మిక చూసుంటారు కదా, ఈ సినిమాలో ఏమన్నా డిఫరెంట్ అని? తను ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ చేయలేదు, డియర్ కామ్రేడ్లో చేసింది అనుకుంటా ఇలా. కానీ ఇలా ఫిలిం మొత్తం ఇలా ఇన్నోసెంట్గా షై టైప్ ఉండి తనకు సూట్ అవ్వదేమో అనుకున్నా, కానీ తన యాక్టింగ్ బాగా చేసింది. లాస్ట్లో తను ఫైట్ బ్యాక్ చేయడం బాగుంది. బాగుంది. అమ్మాయిలు అయితే కంపల్సరీ చూడాలి, అబ్బాయిలు కూడా చూడాలి. వాళ్ళు ఎలా ఉండకూడదు, అమ్మాయిలు అలా ఉండకూడదు, అబ్బాయిలు అలా డామినేటింగ్గా ఉండకూడదు. అస్సలు చూడదు. పెట్టు మైక్లో ఉందా? వరస్ట్ ఒక జెండర్ని ఇంత గలీజా చేసి చూపెట్టిర్రు, అస్సలు చెప్పదు. ఏంది అది అసలు? ఈ రోజు అట్లా ఎవడు చేసేది ఏం లేదు అక్కడ. ఎవడు అంత సైగా ఎవడు లేడు. మరీ అంత దారుణంగా తీసి చూపెట్టారు. ఒక మేల్ పాస్పెక్ట్ నుంచి అయితే నాకు నచ్చలే, వరస్ట్. ఇంకోసారి చూడదు సినిమా. లాస్ట్ 10 minutes బాగుంది, కానీ ప్లాట్ లైన్ బాగుంది, సీన్స్ అంత బాగోలేదు. అండ్ ఇంకొంచెం వర్క్ చేయాల్సింది స్టోరీ మీద, వరస్ట్గా ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఓకే, ఒక ఫీమేల్ పడే కష్టాలు చూపించాడు, కానీ అండ్ దాని మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సింది బెటర్గా, ఇంకా బాగుండేది. బట్ ఓల్గా ఒక మాటలో చెప్పాలంటే అంతేం బాగోలేదు. డైరెక్షన్ బాగలేదు, స్టోరీ లైన్ బాగోలేదు. స్టోరీ లైన్ బాగుంది, బట్ ఇంకొంచెం డెవలప్ చేయాల్సిన స్టోరీని. రష్మిక యాక్టింగ్ బాగుంది, అందరి యాక్టింగ్ అంతా బాగానే ఉంది అందరిది. బట్ చిన్న సినిమా అంటే ఇవి ఆర్ట్ సినిమాలాగా వస్తాయి అన్నమాట. ఇది ఆర్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఆర్ట్ సినిమాకి ఏంటంటే డైరెక్షన్ వర్క్ బాగుంటే, స్క్రిప్ట్ వర్క్ బాగుంటేనే ఇవి అలా హిట్ అవుతాయి. ఇప్పుడు ప్యూర్ ఎమోషన్స్తో వెళ్ళే సినిమా ఇది. ఒక విలన్ ఉండడు, ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఏమి ఉండవు. ఈ ప్యూర్ ఎమోషన్స్తో వెళ్ళేప్పుడు ఎలా ఉండాలంటే స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఎమోషన్స్ బాగా పండుతాయి. అబ్బాయిని బ్యాడ్గా అమ్మాయిని గుడ్గా చూపించడం ఏం లేదు, కానీ తను అనుకున్న లైన్ ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే కలేజా సినిమా ఉంది కదా, అప్పట్లో ఫ్లాప్ అయింది, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది కదా. ఈ సినిమా కూడా ఏంటంటే కొంచెం జనరేషన్ గ్యాప్ ఉంది. ఆ డైరెక్టర్ ఒక్కడే బాగా ఆలోచించాడు, ఇప్పుడు జనరేషన్ అలా ఆలోచించట్లేదు కాబట్టి ఓకే పర్లా. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకొంచెం టైం పీరియడ్ తీసుకుంటాయి, ఇప్పుడే అంత సక్సెస్ అవ్వవు. సో కాబట్టి ఓకే బాగానే ఉంది. ఇంకొంచెం ఏంటంటే స్టోరీ లైన్ బాగుంది, బట్ దాని మీద ఇంకొంచెం ఆయన వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా మెసేజ్ వర్తి మూవీ. హీరోయిన్ యాక్టింగ్ కూడా హీరోని డామినేట్ చేసేలాగా ఉంది. స్టోరీ అంతా కూడా చాలా బాగుంది, గర్ల్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా మంచిగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే బాగుంటుంది.
అది వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నచ్చట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద గర్ల్స్కి అయితే ఇది కనెక్ట్ అవుతుంది. మంచి స్టోరీ కూడా, మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. సో డెఫినెట్లీ వాచ్ అనే చెప్తాను నేను. మెయిన్గా గర్ల్స్కి అయితే డెఫినెట్లీ వాచ్ అనే చెప్తాను. రష్మిక యాక్టింగ్ చాలా బాగుందండి. హీరోయిన్ డామినేట్ చేసే ఎంత ఉంది రష్మిక యాక్టింగ్. చాలా ఇచ్చి పడేసింది రష్మిక అయితే. ఇట్స్ గుడ్, ఓవరాల్గా గుడ్. లవ్ స్టోరీ బేస్డే ఉంటుందండి, బాగుంటుంది. యా, సాంగ్స్ చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక 2 నాకు తెలిసి 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అందరూ వాచబుల్, అన్ని ఏజ్ వాళ్ళు వాచ్ చేయొచ్చు. మెయిన్ అయితే కపుల్స్ ఆర్ గర్ల్స్ వీల్ లైక్. యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. గర్ల్స్కి నార్మల్గా చాలా కనెక్ట్ అవుతుంది. సాంగ్స్, హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా అమేజింగ్, ఆసమ్గా ఉంది. అంటే కొద్దిగా స్టోరీ బాగలేదు అని అంటున్నారు. లేదు అట్లేం లేదు, అంటే నార్మల్గా గర్ల్స్కి కనెక్ట్ అవుతుంది స్టోరీ. ఇట్స్ అబౌట్ అంటే రిలేటెడ్ టు గర్ల్స్ కదా, అట్లా ఇట్లా కంట్రోల్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండడం. థ్యాంక్ యూ. అంటే జెంట్స్ని ఒకలాగా చూపించి హీరోయిన్ని అంటే లేడీస్ని గొప్పగా చూపించారు. లేదు, డిపెండ్ ఆన్ మైండ్ సెట్ అండి, అంతే, ఇంకేం లేదు. సాంగ్స్ అది చాలా బాగున్నాయి. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది అన్న? బాగుంది సినిమా. అంటే కొంతమందికి లేడీస్కి ఏంటంటే ఎక్కుతుంది, అంటే ఒక ఆడపిల్లని ఒక అంటే టార్చర్ చేసే హస్బెండ్ ఉంటారు కదా, కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు కదా. ఆ సైకోగాళ్ళు ఉంటే ఆడపిల్ల ఎలా ఇబ్బంది పడుతుంది, అంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటికే పరిమితం అయిపోతుంది, అంటే ఒక జైల్లో ఎలా బతుకుతుందో ఆడపిల్ల పెళ్ళి అయిన తర్వాత అలా బతుకుతుంది అన్న థాట్లో ఒక థాట్ బాగుంది. అంటే ఒక కాన్సెప్ట్ కొత్తగానే తీసుకున్నారు, కాకపోతే ఓవరాల్ మూవీ మొత్తం అంతా దాని మీదే నడుస్తూ ఉంటుంది. అంటే ఇంక ఏదైనా ఎలివేషన్ ఏదైనా కొత్తగా తీస్తే బాగుండేది అనిపించింది. అంటే థియేటర్లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ని పేషెన్స్ పరీక్షిస్తారనిపిస్తుంది. అంటే ఓకే, అర్థమైంది, స్టోరీ బాగాలేదని చెప్పట్లేదు. ఒక లైన్ ఏంటంటే ఒక ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి, అంటే ఇలాంటి సైకోగాల దగ్గర నుంచి దూరంగా పెట్టాలన్న థాట్ బాగుంది. కానీ ఓవరాల్ మొత్తం అదే స్టోరీ అయిపోతే ఏమవుతుందంటే జనాలకి అసలు కూర్చోలేకపోయారు. అంటే వాళ్ళు అక్కడ సైలెన్స్ బట్టి థియేటర్లో వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, కామెడీ లేదు. మస్ట్ ఒకటే స్క్రిప్ట్ అంటే అని చెప్పిన ఒకటే లైన్ అయినా, అంటే నాకు తెలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే చాలా అనిపిస్తుంది నాకు. అంటే ఒక లైన్ అంటే ఒక సైకో హస్బెండ్ దగ్గర నుంచి ఒక అమ్మాయి ఎలా బలైపోతుంది. లిటరల్లీ హీరో వాళ్ళ మదర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ మదర్ ఏంటంటే అసలు రాధిక రోహిణి గారు అసలు చాలా బాగా చేశారు అసలు. అంటే ఆ మదర్ చూస్తే అర్థమైపోద్ది, అంటే ఒక ఆడపిల్లని ఇంత టార్చర్ పెట్టేసి ఒక ఇంట్లో వచ్చేస్తారా అన్న టైప్లో ఉంటుంది సినిమా. ఓవరాల్గా చూడండి, లేడీస్కి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒకటే లైన్ అయిపోయింది కదా, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. థియేటర్లో అంతసేపు కూర్చోలేము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. హిట్ అయితే అవ్వదన్న, యావరేజ్ అంతే. కాకపోతే లేడీస్కి మాత్రం నచ్చుతుంది. ప్రతి ఒక్క లేడీస్ అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే సొసైటీలో చాలామంది ఒక లవరే కానీ ఒక హస్బెండే కానీ సైకోగాళ్ళ ఉంటారు కదా, ఆ సైకోగాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా ఉండకూడదు, మనం ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్లో ఉండాలి అని అన్న బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మీకేం నచ్చింది? స్టోరీ చాలా బాగుంది. మెయిన్ ఇంకా యాక్టింగ్ వైజ్ అవంతా బాగుంది. మెయిన్ అయితే స్టోరీ, ప్రతి అమ్మాయి అని కాదు యాక్చువల్లీ, అబ్బాయిలు అవని అందరూ ఈ మూవీ చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎస్పెషల్లీ గర్ల్స్ ఎలా ఇండిపెండెంట్గా ఉండాలనేది చాలా సో ఐ వాంట్ ఎవ్రీ గర్ల్ టు బి ఇండిపెండెంట్. మీకు అంటే గొప్పగా చూపించారు లేడీస్కి, జెంట్స్కి బ్యాడ్గా చూపించారని కొంతమంది. అక్కడ లేడీస్ని గొప్పగా చూపించారు, జెంట్స్ని బ్యాడ్గా చూపించారు. రియాలిటీ చాలామంది అలాంటి అబ్బాయిలు ఉన్నారు, అందరూ అని కాదు కానీ అలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. కాబట్టి అది చూసి చాలామంది తెలుసుకుంటారు. రిలేషన్షిప్లో చాలామంది అలా స్ట్రక్ అయిన వాళ్ళు ఉంటారు. సో అది రియాలిటీని వాళ్ళు చూపించారు. అందరు బాయ్స్ బ్యాడ్ అని కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ చూపించారు అంతే. దెర్ ఈస్ నథింగ్ దట్ అందరు బాయ్స్ బ్యాడ్ అని కాదు. కొద్ది సినిమా బోర్ అంటున్నారు, మరి మీకు ఎలా? అంటే స్లో పేస్లో స్టార్ట్ అయింది. బికాస్ ఇలాంటి మూవీస్ని మనం మాస్ ఎలిమెంట్స్ అలా ఎక్స్పెక్ట్ చేయలేం. స్లో పేస్లో స్టార్ట్ అయింది, బట్ ఎంగేజింగ్గా వెళ్ళింది స్టోరీ వైజ్. అదంతా సాంగ్స్ అదంతా బాగుంది. అదివే సాంగ్ మనం ముందే విన్నాము, అది బాగుంది. రిమైనింగ్ సాంగ్స్ ఓకే. లాస్ట్ సాంగ్ క్లైమాక్స్లో ఒక సాంగ్ వచ్చింది, అది కూడా బాగుంది. డైరెక్షన్ ఈజ్ ఆల్సో గుడ్. హిట్టే అవుతుంది ఖచ్చితంగా. మెసేజ్ అది బాగుంది కాబట్టి బాగుంది. మూవీ బాగుంది, కొంచెం ల్యాగ్ ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద హోల్ మూవీ వాజ్ గుడ్. క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్. రష్మిక మందన పర్ఫార్మెన్స్ బాగుంది, దీక్షిత్స్ పర్ఫార్మెన్స్ ఇస్ నైస్. ఇట్స్ అ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కరెంట్ జనరేషన్కి రిలేట్ అయ్యే స్టోరీ కాబట్టి పీపుల్ విల్ లవ్ ఇట్. అంటే నచ్చకపోవడానికి రీజన్ ఏమి ఉండదు, బట్ I don't like
ఐ మీన్ కొంచెం ల్యాగ్ ఉంది మూవీ. అంటే అంటే నచ్చలేదు అంటే ఆయన మంచి అయినా కాదు అని అర్థం అంతే. యా, అంటే కొంతమంది బాయ్స్ టాక్సిక్గా ఎట్లుంటారు, కొంతమంది బాయ్స్ టాక్సిక్గా ఎట్లుంటారు అన్న చూపించారు. సో ఎవరికైనా నచ్చలేదంటే మీరు ఆ కొంతమందిలో ఉన్నారని అర్థం. యా, లేదంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ న్యూట్రల్ మెసేజ్. అంటే విమెన్ సెంట్రిక్ మెన్ సెంట్రిక్ అని కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ టు నో. యా, రష్మిక దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ కదా, మరి ఏమన్నా యాక్షన్ ఎలా ఉంది? No, Rashmika performance is very amazing. I guess this is one of the best performances she has ever given. And further, she'll get more chances. This is what I feel. Songs బాగున్నాయి, but background score and the scenes were not matching. కొంచెం హారర్ మూవీ లా ఉంది. కొంచెం మూవీకి రావాలంటే అట్లీస్ట్ టు వాచ్ ద క్లైమాక్స్ యూ హ్యావ్ టు కమ్ టు ద మూవీ. యా, క్లైమాక్స్ కోసం అన్న మూవీకి రావాలి.